నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటి జడ్జి? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో హలో, నేను చనిపోయే లోపు నీ పెళ్లి చూడాలనుందిరా. ఇది నా ఆఖరి కోరిక అనుకో, తీరుస్తావా? తప్పకుండా జేజీ. మరి నిత్యని పెళ్లి చేసుకుంటావా? నిత్యని పెళ్లి చేసుకోనన్నా మనకి మంగళం లోటు తీరుస్తుంది. మంగ రాకముందు నీకు నిత్యకే కదా నిశ్చితార్థం జరిగింది. కాని విధిరాత మరోలా ఉంది. మంగతో నీకు పెళ్ళయింది. మంగ శాపానికి బలైంది. మన కుటుంబంలో మగవాళ్లు రెండో పెళ్లి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే నిత్యని పెళ్లి చేసుకో. వేరే అమ్మాయి వచ్చినా కూడా ఈ ఇంట్లో ఇముడుతుందో లేదో చెప్పలేం నాన్న. వచ్చిన అమ్మాయితో నువ్వు అడ్జస్ట్ అవుతావో లేదో తెలీదు. అదే నిత్య అయిందనుకో, నీకు బాగా తెలిసిన అమ్మాయి, నేను బాగా అర్థం చేసుకున్న అమ్మాయి, మా కుటుంబంలో కలిసిపోయిన అమ్మాయి, పైగా మంగ చెల్లెలు, స్వరూప గారి కూతురు, అన్ని విధాలుగా నీకు సరైన జోడి. బాగా ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటే మన రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. నువ్వేమంటావు స్వరూప? ముందు జైని చెప్పనివ్వవే ముసలి. వదిన గారేమంటారు బామ్మగారు? చెప్పాల్సింది మన జైనే. చెప్పు జై. సార్, మీకోసం గెస్టులు వెయిట్ చేస్తున్నారండి. ఒకసారి వచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పండి. రే చారిగా మొత్తం స్పాయిల్ చేసావు కదరా. ఎక్స్క్యూజ్ మీ. పద సార్. బామ్మగారు, కల్పన గారు, నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా అది? అది
మంగ బతికే ఉంటే జైకి నిత్యతో పెళ్ళెలా చేస్తాం? మంగ అన్యాయం అయిపోతుంది. ఈ పెళ్లిని కొన్నాళ్ల పాటు వాయిదా వేద్దామండి. ఎందుకు వదిన గారు? జై ఈరోజే కదండి వచ్చాడు. వచ్చిన రోజే పెళ్లి అది ఇది అని జైని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. తనని కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొనివ్వండి. ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మోమ్ మోమ్, నన్ను పెళ్లి చేసుకుని జై రెస్ట్ తీసుకోవచ్చుగా. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. హడావుడిగా నిర్ణయం తీసుకోవడం ఎందుకు? జైని కాస్త ఆలోచించుకొనిద్దాం. జై అయితే నిత్యతో పెళ్లికి సుముఖంగా ఉన్నట్టే అనిపిస్తోంది. చూద్దాం ఏం చెప్తాడో. ఇక మేం బయలుదేరుతాం. వస్తాం బామ్మగారు. మంచిదమ్మా. వస్తానండి. రా బేబీ. అభి ఇంటికి రాగానే దిష్టి తీయండి వదిన గారు. జైసారు అభి కలిసిపోవడం ఎన్ని కళ్ళు చూసాయో ఏమిటో. అలాగే వదినా, ఈ రోజు వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను. వదినా, మనకే ఇంత ఆనందంగా ఉందంటే దివ్యకి ఇంకెంత ఆనందంగా ఉండుంటుందో కదా. అవును వదినా, జైసారు అభి కలిసిపోతే ముందు సంతోషపడేది దివ్యనే. హా, అయితే ఇక నుంచి అన్నా చెల్లెల మధ్య ఎలాంటి గొడవలు ఉండవన్నమాట. ఇద్దరూ ఎంచక్కా కలిసి జైసారింటికి వెళ్ళొస్తారు. మీకు టెన్షన్ తప్పింది. అదిగో మాటల్లోనే పిల్లలు వచ్చేశారు. అభి, అభి, ఎక్కడికెళ్ళావు? దొంగ, నాతో చెప్పకుండా ఇంటికి వెళ్ళి జైసార్ని కలిసొస్తావా? నాకంతా తెలుసులే. నాతో ఒక మాట చెప్పుంటే నేను కూడా వచ్చేదాన్ని కదరా. మనసులో ఇష్టం పెట్టుకుని పైకి కోపం నటించావన్నమాట. నాకెవరి మీద ఇష్టం లేదమ్మా. నేను ఎవరి కోసం వెళ్ళలేదు, దివ్య కోసం వెళ్ళాను. అదేమిటవి? నువ్వు జైసారు కలిసిపోయారని మీ అంకుల్ చెప్పారు. అంత కర్మ నాకేం పట్టలేదాంటీ. నేను నటించానంతే. అలా అంటావేంటన్నయ్య? అయినా నువ్వు హ్యాపీగా ఉన్నారు కదా. అదంతా యాక్టింగ్ అని చెప్తున్నాను కదా. నీ కోసం అలా చేయాల్సి వచ్చింది. నన్ను నువ్వు కాదనుకుని వెళ్ళిపోయానా? నువ్వు కావాలని నేనొచ్చాను. అంటే జైసారంటే నీకు ఇష్టం లేదా అభి? అతని మీద నాకెందుకు ఇష్టం ఉండాలి? అతను నాకేమవుతాడని. ఆయన నీకు సారీ కూడా చెప్పారు కదన్నయ్య. ఇంకా ఆయనపై కోపం ఎందుకన్నయ్య? అతను అవసరం కోసం సారీ చెప్పాడు. నాకు అతనితో అవసరం లేదు. నాకు అమ్మ ముఖ్యం. అతను వద్దు. ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడన్నయ్య. ఆయన దూరం చేసుకుంటామా? మనమేమన్నా అతని పిల్లలమా? అతను మనల్ని కావాలనుకోవడానికి? అతనెవరో మనమెవరమో. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు దివ్య. అతన్ని చూడాలనుకున్నావు, చూసావు, చాలు.
ఇంక అమ్మని విడిచి ఎక్కడికి వెళ్ళకు. నేను వెళ్ళనివ్వను. ఇప్పటి వరకు అన్నీ బాగానే ఉన్నాడమ్మా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. అదిగో అంత వీళ్ళ పనే. లేనిపోనివి చెప్పి అభి మనసు మార్చేశారు. చిన్న పెద్ద లేకుండా ఏమిట్రా మాటలు? నీకు తెలీదమ్మా, కార్లో వస్తున్నప్పుడు ఈ ఆంటీ అంకుల్ ఏవేవో చెప్పారు. అభి మనసు మారిపోయింది. వేలడంతో లేవు, మా మీద అబండాలు ఎత్తావరా? మేమేమన్నాం? మిమ్మల్ని కార్లో ఇంటి దాకా దిగబెట్టినందుకు మాకు మంచి గుణపటవే చెప్తున్నావు చారుకేశా. క్షమించండి, పిల్లవాడేదో తెలియకన్నాడు. లేదమ్మా, అంత తెలిసి చెప్తున్నాను. వీళ్ళు ఆపు చారుకేశా, మాట్లాడింది చాలు. పెద్దవారిపై అలా నిందలు వేయకూడదు, మహాపాపం. ఏమిటొదిన గారు ఇలా జరిగింది? జైసార్తో అభి కలిసిపోయాడని ఆనందపడేలోపు అదంతా నీటి బొడుగని తేలిపోయింది. నా తలరాతే అంత వదిన. సంతోషపడే లోపు దుఃఖం కాచుకొని ఉంటుంది. నాకు ప్రాప్తం లేదులే, ఎవరూ బాధ్యులనలేను. రాచారుకేశా, నువ్వు వెళ్ళమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఆంటీ, నిజం చెప్పండి, కార్లో మీరు కావాలనే పుల్లలు పెట్టలేదు. ఏంది నీకు అలా అనిపించిందా? మేము అభి మంచి కోరి చెప్పావురా. మీ నాన్న వల్ల నువ్వు పడే బాధలు చాలవా? అభి కూడా పడాలా ఏంది? మా నాన్నగారి వల్ల మేమేం బాధలు పట్ల. జే అంకుల్ కి హెల్ప్ గా ఉన్నారని మా అమ్మ నేను హ్యాపీగా ఉన్నాం. రే అంతా ఉత్తినేరా? జయంకులు కావాలని మీ నాన్న లాక్ చేస్తున్నాడు. ఇందుకేనా మా నాన్న మీ గురించి అలా చెప్పింది? మా గురించి ఎలా చెప్పాడ్రా మీ నాన్న? వద్దులేవే, వాడేదో వాగుతాడో, మళ్ళీ మనం హర్ట్ అవ్వాలి. అవసరమా ఏంది ఇదే? పర్లే చెప్పరా నువ్వు. మీరు వీధి చివరినున్న డస్ట్ బిన్ లాంటోళ్ళంట. మీలో చెత్త తప్ప ఇంకేం ఉండదంట. మీరు బాగుపడరంట, పక్కోల్ని బాగుపడినవరంట. చెప్పాను చంద్రిక, వాడు నోరు తెరిస్తే ఇలాగే ఉంటుందనే. ఏరా, నిజంగానే మీ నాన్న మా గురించి అలా చెప్పాడంట్రా? ఇది శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. చెప్పమంటారా? ఏమండి, మీరు త్వరగా కారెక్కండి, పోదాం. నాతోనే పెట్టుకుంటారా? నేను చారు కేసిని కాదు, పిల్ల కేసి. Mom, wait. ఏంటి బేబీ? ఏమైంది నీకు? నాకేమవుతుంది? ఐఎమ్ ఆల్ రైట్ అండ్ ఐఎమ్ గుడ్. మరి ఎందుకు పెళ్లి పోస్ట్పోన్ చేయమని ఆ ఇంట్లో చెప్పావు? దాని గురించి అడుగుతున్నావా? ఆ విషయమే అడుగుతున్నాను. ఎందుకు వాయిదా వేయాలి? కారణం ఉంది బేబీ. ఏంటి మామా కారణం? త్వరలోనే చెప్తాను. ప్రతిదీ ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు మామ్? ఇప్పుడు చెప్పడానికి ఏమైంది? దేనికైనా సమయం రావాలి కదా బేబీ. ఊరికే మాటలు చెప్తే ఎవరు నమ్మరు కదా. ఏ విషయం గురించి చెప్తున్నావు? మంగ గురించి చెప్పు.
ఇప్పుడిప్పుడే జై మారుతున్నాడు, అక్కని మర్చిపోతున్నాడు, నా పట్ల పాజిటివ్ గా ఉంటున్నాడు. మార్నింగ్ నువ్వే చూసావు కదా, నాకు థ్యాంక్స్ చెప్పాడు మామ్. ఈ టైంలో మా వెడ్డింగ్ గురించి మూవ్ చేయాల్సింది పోయి నువ్వే బ్రేక్ చేస్తున్నావు. ఇది ఎంత రాంగో నీకు అర్థం కావట్లేదు. రేపు మళ్ళీ జై మనసు మారిపోతే అప్పుడు నేనేం చేయాలి మామ్? నువ్విప్పుడు విషయం చెప్పు బేబీ. నాకు కూడా ఒకటి ఇప్పుడు జైకి నేను కావాలి, ఆ ఇంటికి నా అవసరం ఉంది. అందుకే ఈ పెళ్లి వెంటనే జరగాలి అంటున్నాను. ఓకే, ఒకవేళ మంగ తిరిగొస్తే నువ్వు ఏ త్యాగం చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అక్క తిరిగి రాదు అని నా నమ్మకం. వస్తుందని నేను నమ్ముతున్నాను. అది గుడ్డి నమ్మకం. అక్కపై నీకున్న పిచ్చి ప్రేమ. అలాగే అనుకో. ఆ నమ్మకం, ఆ ప్రేమ నీకెందుకు లేవు? నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాను మామ్. నువ్వు కలలు కంటున్నావు, అబద్ధపు ప్రపంచంలో బ్రతుకుతున్నావు. నిన్ను కన్నది కూడా నేనే అని మర్చిపోకు నిత్య. ఇప్పుడు నేను కంటున్న కల కూడా నీతో సమానమని మర్చిపోకు. అక్క తిరిగి వస్తే నేను కూడా హ్యాపీ మామ్. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు, ఇప్పుడు జరగదు. జరుగుతుందని నేను నమ్ముతున్నాను, జరగాలని ఆశపడుతున్నాను. ఇన్నాళ్లు వెయిట్ చేసిన దానివి నా కోసం, అక్క కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయలేవా? అక్క తిరిగి వస్తుంది అంటే లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను మామ్. అలా అని ఊరికే టైం వేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మామ్? తప్పో ఒప్పో, నా మనసు చెప్పింది నేను చేస్తున్నాను. నేను ఈ పెళ్లిని ఆపట్లేదు, జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నాను అంతే. మంగ తిరిగి రాకపోతే మీ పెళ్లి దగ్గరుండి నేనే చేస్తాను. మంగ ప్రాణాలతో ఉంటే పెళ్ళనే ప్రసక్తే లేదు. అండర్స్టాండ్? మంగ, నువ్వు శాపంతో పోతావనుకుంటే నాకు శాపంలో తగులుకున్నావంటే చచ్చిందానివి. అలాగే చావక మళ్ళీ ఎందుకు ప్రాణాలతో బయటపడ్డావు? నన్ను నా జైకి దూరం చేస్తున్నావు. ఎక్కడున్నావే నువ్వు?